వ్యవసాయం, వైద్యం, విద్య రంగాల్లో కూడా ఏఐ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. మొత్తంగా ఏఐ మన జీవితాలను మరింత సులభతరం చేస్తూ సమయాన్ని ఆదా చేస్తోంది. ఇప్పుడు మీ అభ్యర్థన ప్రకారం సరళంగా మెదడు మరియు ఏఐ మధ్య తేడాలను వివరిద్దాం. ఏఐ అనేది మానవ మెదడు వంటిది కాదు, కాని దానికి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. రెండూ సమాచారాన్ని సోషల్ మీడియాలో మనం చూసే ఫోటోలు, వీడియోలు ఏఐ ద్వారా ఫిల్టర్ చేయబడతాయి. ఈకామర్స్ వెబ్సైట్లలో మన అభిరుచులకు తగిన ప్రొడక్ట్స్ ఏఐ సూచిస్తుంది. బ్యాంకింగ్ లావాదేవీలలో మోసాలను గుర్తించడానికి ఏఐ ఉపయోగపడుతోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏఐతో స్మార్ట్గా పనిచేస్తున్నాయి. ఏఐ ప్రభావం మన రోజువారీ జీవితంలో చాలా విధాలుగా కనిపిస్తోంది. మన స్మార్ట్ఫోన్లలో సిరి, గూగుల్ అసిస్టెంట్ వంటి వాయిస్ ఏఐ ప్రభావం మన రోజువారీ జీవితంలో చాలా విధాలుగా కనిపిస్తోంది. మన స్మార్ట్ఫోన్లలో సిరి, గూగుల్ అసిస్టెంట్ వంటి వాయిస్ అసిస్టెంట్లు మనకు సహాయం చేస్తున్నాయి. ఏఐ కేవలం సమాచారం ప్రాసెస్ చేస్తుంది. 3. సృజనాత్మకత. మనిషి సొంతంగా కొత్త ఆలోచనలు సృష్టించగలడు. ఏఐ నిలకడైన నియమాలు ఆధారంగా పనిచేస్తుంది. ఏఐ అద్భుతమైన సాధనం, కాని మానవ మెదడును పూర్తిగా తిరస్కరించలేము. ఇది పోలిక కాదు, అనుకరణ. ప్రాసెస్ చేయగలవి, నేర్చుకోగలవి మరియు సమస్యలను పరిష్కరించగలవి. ప్రధాన తేడాలు: 1. నేర్చుకోవడం. మానవ మెదడు సమగ్రంగా, సహజంగా నేర్చుకుంటుంది. ఏఐ నిర్దిష్ట నిబంధనల ప్రకారం నేర్చుకుంటుంది. 2. అనుభవం. మానవులకు భావోద్వేగాలు ఉంటాయి. అజయ్ నవ్వి: అవును, ఇక్కడ యంత్ర అభ్యాసం, లోతైన అభ్యాసం కలిసి పనిచేస్తాయి. మనం రోజు గూగుల్ అసిస్టెంట్, సెరి, చాట్‌జిపిటి లాంటివి వాడటం వీటి ఫలితమే అని చెప్పాడు. ఈ మాటలు రవి చిన్నప్పుడు కథలు వినడం ఇష్టపడేవాడు. ఒకరోజు అతనికి ఒక కొత్త యాప్ గురించి తెలిసింది. అది మనం మాట్లాడిన మాటలను అర్థం చేసుకుని సమాధానం చెప్పగలదు. అతనికి ఆసక్తి పెరిగా, ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలి అనుకున్నాడు. అతని స్నేహితుడు అజయ్, ఒక ఏఐ ఇంజనీర్, రవికి